మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఇంట్లో పెళ్ళైనా లేదంటే ఏదైనా శుభకార్యమైనా మనకి ముందుగా గుర్తొచ్చేది బంగారం. అండ్ ఎస్పెషలీ అక్షయ తృతీయ తర్వాత ఈరోజు మనం మాట్లాడుకుంటే గోల్డ్ రేట్ ఎలా ఉంది, అండ్ దాంతోపాటు మనము అక్షయ తృతీయ రోజు చాలామంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు బంగారం ధర పెరుగుతుంది అని. కానీ ఆ రోజు కూడా మనం ఫాల్ మూమెంటే చూడడం జరిగింది. ఈరోజు రేట్ ఎలా ఉంది, ఇంకా మళ్ళీ ఏమైనా తగ్గే అవకాశం ఉందంటారా బంగారం ధరలో? నిన్న అందరూ కూడా చాలామంది హ్యాపీగా ఉన్నారు. సో ఎందుకంటే నిన్న మనం అనుకున్నట్టుగా మొన్న చెప్పాము దట్ నిన్న అక్షయ తృతీయ రోజున పడబోతుంది బంగారం అని చెప్పేసి. అఫ్కోర్స్ ఇట్ వాస్ నాట్ అ రికమెండేషన్, ప్యూర్లీ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఆ విషయం చెప్పిన తర్వాత గోల్డ్ నిన్న ఎంత పడింది తెలుసా? కంప్లీట్గా 21,800 పడింది. సో ఇట్స్ లైక్ 100 గ్రామ్ గోల్డ్స్ కొన్న వాళ్ళకి మాత్రం ఇట్స్ బంపర్ లాటరీ అనమాట. సో ఆ ప్రైసెస్ మనం చూసుకుందాము. అండ్ దాంతోపాటే నేను రాత్రికి ఒక విషయం ఒకటి తెలిసింది ఏంటంటే దట్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జనరేషన్స్ వాళ్ళు ఉన్నారు. అంటే ది ఓల్డ్ జనరేషన్, ది కరెంట్ జనరేషన్ అండ్ ది న్యూ బార్న్ జనరేషన్ హూ ఆర్ టీనేజర్స్. అంటే వీళ్ళు ఏంటంటే ఫ్యాషన్ జ్యువెలరీ, గోల్డ్లోనే ఫ్యాషన్ జ్యువెలరీ కావాలి అట. ఇంతకుముందు ఎలా ఉండేది అంటే గోల్డ్ కైండ్ ఆఫ్ ఫ్యాషన్ జ్యువెలరీ మీకు ఇంకేదైనా మెటల్తో చేయించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీలో కూడా 18 క్యారెట్లో 9 క్యారెట్లో చేయించుకోవచ్చు తక్కువ ధరలో కదా అని చెప్పేసి ఫ్యాషన్ జ్యువెలరీ చేసుకుంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ దెర్ ఈస్ వన్ మోర్ జనరేషన్ హూ హ్యావ్ డన్ అ డిజిటల్ అక్షయ తృతీయ. అదేంటిది? సో ఈ సంవత్సరంలో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అందరికీ కూడా నార్మల్ కన్వెన్షనల్ కల్చరల్ అక్షయ తృతీయ అందరం ఏం చేస్తాము, షాప్కి వెళ్తాం, బంగారం కొంటాము, తీసుకొచ్చి పూజలో పెడతారు, పూజ చేసుకునే వాళ్ళు పూజ చేసుకుంటారు, తొడుక్కునే వాళ్ళు తొడుక్కుంటారు. ఇట్స్ లైక్ అ ట్రెడిషన్. డిజిటల్ అక్షయ తృతీయ ఏం జరిగిందంటే నిన్న ఎంతోమంది న్యూ జనరేషన్, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కానివ్వండి, అన్మ్యారీడ్ ఉమెన్ అండ్ మెన్ కానివ్వండి, యంగ్ టీనేజర్స్ కానివ్వండి, దే హ్యావ్ కమ్ అవుట్ విత్ అ న్యూ ఐడియా ఫ్రమ్ దేర్ పేరెంట్స్ అనమాట. పేరెంట్స్ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. అది ఏం జరిగిందంటే డిజిటల్ అక్షయ తృతీయలో వీళ్ళు అందరూ కూడా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో గోల్డ్ కొంటున్నారు. దే సెడ్ నేను చాలా యంగ్ కదా, సో నా కోసం మీరు గోల్డ్ చైన్ కొనడం ఎందుకు, గోల్డ్ రింగ్ కొనడం ఎందుకు, నాకు ఈరోజు ఐఎమ్ నాట్ సో మచ్ ఇంట్రెస్టెడ్. సో నాకు మీరు పెట్టుబడి పెట్టాలి, అది కూడా గోల్డే కొనాలి అనుకుంటే అక్షయ తృతీయ రోజున గోల్డ్ కొనండి ఎలక్ట్రానిక్ రూపంలో. సో మెనీ పీపుల్ బాట్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. నిన్న ట్రేడింగ్లో టర్న్ ఓవర్ చాలా జరిగింది. సో దట్స్ అ గుడ్ న్యూస్ అనమాట. సో ఆ ఫిగర్స్ అన్నీ నిన్న రాత్రికి వచ్చిన తర్వాత చదివితే ఇట్ వాజ్ అన్ ఆల్ టైమ్ హై అనమాట. లాస్ట్ ఇయర్ కంటే పోల్చుకుంటే మీరు అక్షయ తృతీయ రోజున ఏదైతే మ్యూచువల్ ఫండ్ కొన్నారు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ కానివ్వండి అండ్ గోల్డ్ బాండ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ సంవత్సరము మోర్ దెన్ 50% కంటే కూడా ఎక్కువగా కొన్నారు. సో దట్ మీన్స్ 50% గ్రోత్ ఫ్రమ్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్. అంటే దాదాపు ఒక 10,000 కోట్ల వర్త్ డిజిటల్ గోల్డ్ లాస్ట్ ఇయర్ కొంటే ఈసారి మీకు 15,000 కోట్ల వరకు ఉన్నారు, విచ్ ఈస్ నాట్ అ స్మాల్ అమౌంట్. సో ఇట్స్ హ్యూజ్. అంటే బంగారంలో మాత్రం ఒకరోజు మనం పెట్టుబడి పెట్టేసి బంగారం కొనాలి. కానీ నేను టీనేజర్గా ఉన్నప్పుడు, నేను యంగ్గా ఉన్నప్పుడు, ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే నాకు గోల్డ్ ఎందుకని చెప్పేసి ఆ గోల్డ్ ప్రైస్ మరి పెరిగితే ఎలారా అని చెప్పేసి పిల్లల్ని అడిగారంట. సో పిల్లలు చెప్పారు గోల్డ్ డిజిటల్ ఫార్మాట్లో మనం పెట్టుబడి పెడితే గోల్డ్ పెరిగినప్పుడు మన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కూడా పెరుగుతుంది, కాబట్టి మనకు కావాల్సినప్పుడు విత్డ్రా చేసుకుందాం, అప్పుడు బంగారం కొందాం. సో దిస్ ఈస్ ద స్మార్ట్నెస్ ఆఫ్ ఆల్ దీస్ యంగ్స్టర్స్. ఐ వాజ్ రియలీ హ్యాపీ. అంటే అది చూస్తూ ఉంటే ఇంకొక విషయం చెప్తా. నిన్న నా చిన్న కొడుకు కూడా హీ వాజ్ ఆఫ్టర్ మీ, డాడ్ మీరు వచ్చే ముందు నాకు చెప్పండి, వీ హ్యావ్ టు బై గోల్డ్, అట్లీస్ట్ 1 గ్రామ్ అన్నా నేను డిజిటల్ ఫార్మాట్లో అన్న కొంటా, ఆర్ కనీసం ఫిజికల్ ఫార్మాట్లో అన్న. మీరు ఎలా అంటే అలా. అంటే యంగ్ జనరేషన్కి కూడా గోల్డ్ మీద ఎంత ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ ఇండియాలో యంగ్ జనరేషన్ మోర్ దాన్ 60% ఉన్నారు. అంటే మీరు ఊహించుకోండి ఎంత బంగారం కొనే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కలిసేసి. సో టర్న్ ఓవర్ పెరుగుతూనే ఉంటుంది, గోల్డ్ ధరలు పెరుగుతూ ఉంటాయి. కానీ మీ అందరి కోసం ఈ అక్షయ తృతీయలో గోల్డ్ ధరలు కుప్పకూలా అని చెప్పొచ్చు. 21,800 24 క్యారెట్ గోల్డ్ పడిపోయింది. సో ఐ టెల్ యూ వాట్ ఆర్ ద స్పాట్ ప్రైసెస్. నిన్న 97-91 ఉన్న బంగారము ఈ రోజున 95.73 ఉంది. ఇట్ హాస్ గాన్ డౌన్ బై 218. దట్ ఈస్ 100 గ్రామ్స్ మీరు చూసుకుంటే 21,800. 22 క్యారెట్ గోల్డ్లో
8975 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 8775 ఉంది. ఇట్ హాస్ గాన్ డౌన్ బై 20,000 ఫర్ 100 grams. నా 18 క్యారెట్ గోల్డ్లో చూసుకుందాము. 7344 ఉన్న బంగారం కాస్త నిన్న ఈ రోజున 7180 ఉంది. ఇట్ హాస్ గాన్ డౌన్ బై 164 రూపీస్. దట్ మీన్స్ ఎవ్రీ 100 grams గోల్డ్కి 16,000 రూపాయల కంటే ఎక్కువగా ఫాల్ అయింది. సో దిస్ ఇస్ అ వెల్కమింగ్ న్యూస్. అందరూ కాస్తంత ఎక్కడ లక్షలో కొనాల్సి వస్తుందో, లక్ష పైన ఉన్నప్పుడు కూడా కొనాల్సి వస్తుందేమో అని చెప్పేసి కొంతమంది అయితే ఆ మనసుని గట్టిగా చేసుకొని సరే కొందాంలే అనుకున్నారు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే అక్కడ నుంచి కుప్పకూడడం మొదలవ్వడం వల్ల మీకు దాదాపు నిన్న రాత్రి గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో హెవీ ఫాల్ అయింది. మీకు 1,02,000 1,03,000 వరకు వెళ్ళిన గోల్డ్ కాస్త నిన్న 93,000కి వచ్చింది. సో ఇట్స్ లైక్ అ వెల్కమింగ్ సైన్ అందరికీ. అండ్ ఇక్కడ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరు జస్ట్ ఎడ్యుకేషనల్ వీడియో కాబట్టి ఇక్కడ నుంచి ఒక్కసారి 90,000 తగ్గిన తర్వాత యూ విల్ సీ 83,000 డౌన్ సైడ్లో. అది వన్ మోర్ గుడ్ న్యూస్. అయితే ఈ రోజున ఇంట్రాడేలో ఎలా ఉండబోతుంది అది మనం చార్ట్స్లో చూసుకొని తెలుసుకుందాం. ఇది డైలీ చార్ట్. ఈ రోజున మీకు ఒక కొత్త ట్రెండ్ లైన్తో వాడేటప్పుడు ఒక కొత్త ట్రెండ్ని మనము డిస్కవర్ చేయబోతున్నాము మన ట్రెండ్ లైన్తో. ఓకేనా? కొత్త ట్రెండ్ లైన్తో కొత్త ట్రెండ్ డిస్కవర్ చేయబోతున్నాం. ట్రెండ్ అంటే ఏంటి? ఇప్పుడు బేసిక్గా ఏంటంటే స్టాక్ మార్కెట్లో కానివ్వండి, గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో కానివ్వండి, బుల్ ట్రెండ్, బేర్ ట్రెండ్ రెండు ఉంటాయి. అంటే డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్. దాన్ని మనము అప్ ట్రెండ్ని బుల్ ట్రెండ్ అంటాము, డౌన్ ట్రెండ్ని బేర్ ట్రెండ్ అంటాము. సో ఈ ట్రెండ్ మనం ఎలా తెలుసుకోవాలి ఇంకొక కొత్త విధానం చూపిస్తాయి ఇవాళ. సో ఇది ట్రెండ్ లైన్ మనం మామూలుగా ఎప్పుడు వాడి వీఆర్ జస్ట్ షోయింగ్ దిస్. ఓకేనా శిరీష? దిస్ ఇస్ హౌ ద రైజ్ హెస్ హ్యాపెండ్. ఇలా బంగారం పెరుగుతుందని చెప్పేసి మనకు క్లారిటీ వచ్చింది. కానీ ఒక్కసారి ఎప్పుడైతే మన ట్రెండ్ లైన్ ని తెగి కిందికి వస్తుందో దెన్ ద డౌన్వర్డ్ స్టార్ట్స్. అదంతా మనకు నేర్పించాం. నా ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఈ డౌన్ ట్రెండ్ ని కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఒక డౌన్ ట్రెండ్ లైన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆ డౌన్ ట్రెండ్ నుంచి పైకి వచ్చింది. చూడండి ఇక్కడ లైన్ పైకి వచ్చింది. సో దట్ మీన్స్ అక్కడ నుంచి గోల్డ్ ఇంకా పెరగబోతుంది. ఒక్కసారి మన ట్రెండ్ లైన్ డౌన్ వైపు బ్రేక్ అయితే పడిపోతుంది. మనం గీసిన ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ వైపులో ఒకవేళ పైకి వెళ్తే అప్ సైడ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇవాళ మీకు ఈ విషయం చూపిస్తున్నాను. నౌ గోల్డ్ మే గో అప్ ఇన్ ద షార్ట్ టర్మ్ అని చెప్పేసి కొంతమంది చెప్పారు. అది ఎంతవరకు నిజమో మనం చూద్దాం. నౌ లుక్ ఎట్ దిస్. సో ఈ డౌన్ లైన్ ఏదైతే నేను డ్రా చేశానో దీని లైన్ పైన ఒకవేళ ఇవాళ క్లోజ్ అయినా లేదంటే రేపు క్లోజ్ అయినా మీరు బంగారం మళ్ళీ 1,10,000 వైపు వెళ్ళేందుకు ఒక సిద్ధమైనట్టే. ఆ కైండ్ ఆఫ్ ఇండికేషన్ మీకు ఇస్తున్నాను. సో అది డైలీ చార్ట్లో మీకు చూపించాను. నా ఇఫ్ యూ లుక్ ఎట్ ఇంట్రాడేలో ఒక విషయం ఇక్కడ గమనించాలి శిరీష. సో లుక్ ఎట్ దిస్. ఇది మనందరికీ మనం చూపించాం. అప్ ట్రెండ్లో ఉన్నంత వరకు మన ట్రెండ్ లైన్ పైన ఉండాలి. ట్రెండ్ లైన్ తిగిందంటే అక్కడ నుంచి మీకు కింద అనేది ఫాల్ మొదలైంది. ఓకేనా? నా నేను మీకు 2 sides ప్యారలల్ కైండ్ ఆఫ్ లైన్స్ డ్రా చేసి చాలా ఎపిసోడ్లో చూపించా. దానికి అర్థం ఏంటి? గోల్డ్ పైకి వెళ్ళట్లా, గోల్డ్ కిందికి వెళ్ళట్లేదు, అక్కడే కొట్టుబిట్టాడుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అ ప్రాపర్ ప్యారలల్ లైన్. ఇక్కడ మీరు చూసుకుంటే గోల్డ్ యాక్చువల్లీ గోయింగ్ డౌన్. సో కెన్ యూ సీ దిస్ లైన్ స్లాంట్? అంటే పర్ఫెక్ట్గా మనకు ఒక హారిజాంటల్ టైప్లో లేదు, కాస్తంత స్లాంటింగ్లా ఉంది. సో దట్ మీన్స్ గోల్డ్ ఈజ్ రెడీ టు ఫ్లై హై ఆర్ ఫాల్ మోర్. ఎప్పుడంటే మీకు డైలీ చార్ట్లో ఒక్కసారి గోల్డ్ ఒకవేళ ఇఫ్ ఇట్ క్రాసెస్ 96,200 రూపీస్ క్రాస్ అయితే యూ విల్ సీ 1 lakh plus. అదర్వైజ్ యూ విల్ సీ 83,000. సో ఈ రెండు వైపులా మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. డౌట్స్ ఉన్నాయా? కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.